సంక్రాంతి వేళ ఏపీలో పొలిటికల్ దంగల్ నడుస్తోంది. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం చంద్రబాబు. తిరుపతిలో టీడీపీ నేత నాని కుటుంబాన్ని పరామర్శించిన ఆయన దొంగ ఓట్లకు సంబంధించి వైసీపీ నేతలపై విమర్శల బాణాలు సంధించారు. పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పనిచేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ఫామ్ 6, 7, 8 ఏ దోస్తది కొట్టేస్తున్నారు. అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థ ఉండదని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇన్వాల్వ్ కావద్దండి, ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు, మిమ్మల్ని పట్టిస్తాం, దానిపైన పనిష్ చేపిస్తాం. చాలా నీచంగా ప్రవర్తించారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కూడా హార్ట్ బర్నింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది. ఎవడన్నా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరును డిలీట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేసే అవకాశాలు మీకు అధికారం ఉంది. యూ అరెస్ట్ దెమ్, అప్పుడు భయపడతారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి, అప్పుడే వీడు భయపడతారు. ఇది కావాలని మోటివేటెడ్గా కాన్స్పరెన్సీతో ఇన్వాల్వ్ అయింది. లాగిన్ ఎట్ వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి. మా పార్టీ పై నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం, ఎక్కడా వదిలిపెట్టాం. ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ వినలేదు, ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్. నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే కొద్ది ప్రభుత్వమే దోషి, అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే వెనుదిరుగుతూనే చెప్పాం, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం, చార్మినార్, సిద్దిపేట. హరీశ్వరరావుది చార్మినార్ ఎంఐఎంది, కుప్పం నాది. ఈ మూడు ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ. నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్గా రాను అక్కడికి. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు, ఘోరాలు, క్రిమినలైజేషను, అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం, లూటీలు చేయడం, మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా, మీరు పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి రాజకీయం అంటే. నేను ఈ మార్గం అనుకుంటే ఒక్కడు ఉండడు. తెలుగు జాతిలో నా తర్వాతనే ఎవడైనా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎవరు లేదయ్యా, 45 ఏళ్ళు నన్ను గౌరవించింది మై క్రెడిబిలిటీ. మీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం మాట్లాడతారు మీరు? 45 ఇయర్స్ ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే, మీకు అడ్రస్ లేని వాళ్ళు, ఓనమాలు తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎక్కడ చూసి పుట్టారండి? మా వెనకాల తిరిగిన వాళ్ళు వీళ్ళే మాట్లాడతారు. మీరు అంగన్వాడీని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు, సిపిఎస్ అందరూ వాళ్ళని మోసం చేశారు, కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్ల ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. తప్పకుండా న్యాయమైన కోరికలు తీర్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా తీర్చబోయే తెలుగుదేశం.